హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ముందు క్లాస్లో మనం చెప్పుకున్నట్లుగా నోట్స్ అన్నీ ఆరోహణ అవరోహణ ప్లే చేయటం వచ్చిన వారు మాత్రమే ఈ వీడియోలోకి రండి. అది ప్లే చేయడం రాని వాళ్ళు ఇంకొక రోజు లేట్ అయినా పర్లేదు, కంప్లీట్గా దాన్ని ప్లే చేసేసి ఈ వీడియోని చూస్తారని నేను కోరుకుంటున్నాను. ముందుగా నిన్న మనం చెప్పుకున్నటువంటి శంకరాభరణ రాగంలో నోట్స్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి ప్లే చేస్తుంటారు అనుకుంటున్నాను. అది వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ క్లాసు. అది ఎందుకు చెప్పానప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి నేను మనం చెప్పుకున్నటువంటి నోట్స్ చూసుకుందాం. ఇది మనం నిన్న చెప్పుకున్న శంకరాభరణ రాగంలోని నోట్స్. దీన్ని ఈ రకంగా ఆరోహణ అవరోహణ ప్లే చేయడం వచ్చిన వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం చూడబోతున్నాం. అది ఏంటంటే, క్లాసికల్ మ్యూజిక్లో 3 టైప్స్ ఆఫ్ స్పీడ్స్ ఉంటాయి. ఈ 3 టైప్ ఆఫ్ స్పీడ్స్ ప్రతిదీ మనం ఏ లెసన్ అయితే నేర్చుకుంటున్నామో ఆ లెసన్ ఈ 3 స్పీడ్స్లో ప్లే చేయడం మనకు వచ్చి ఉండాలి. ఈ 3 స్పీడ్స్లో మేము ఎలా ప్లే చేస్తామంటే, ఆ స్పీడ్ ఏంటి, అది ఎలా ప్లే చేయాలి సార్ అనేది మీకు నేను చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే మెట్రోనోమ్ యాప్లు చాలా దొరుకుతాయి. ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రీగానే అవైలబిలిటీ ఉంటుంది మీకు. ఆ మెట్రోనోమ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్పీడ్ వచ్చేసరికి 120 బీపీఎంకి 4 కౌంట్లో 4 స్టెప్స్ వచ్చే విధంగా 4-4-120 అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ సౌండ్ వినపడుతుంది. మీకు ఒకసారి వినిపిస్తాను, వినండి. వన్ 2 3 4 1 2 3 4 1 2 3 4 ఈ టైప్ ఆఫ్ మీకు సౌండింగ్ వినిపిస్తుంది. ఈ సౌండ్కి ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి స్వరస్థానాల్ని జత చేసి చూద్దాం ఒకసారి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఈ టైప్ ఆఫ్లో ప్రతిసారి మొదటి స్టెప్కి మీరు నోట్ని టచ్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా 4 బార్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ మొదటి స్టెప్కి ఇంకో నోట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆరోహణ. అలాగే అవరోహణ చూద్దాం. ఇప్పుడు ఎలాగైతే మనం అప్కి వెళ్ళామో ఇప్పుడు అలాగే డౌన్కి వద్దాం. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇదన్నమాట. ఇప్పుడు ఇది మొదటి స్టెప్ అన్నమాట. మనం ప్లే చేసేదాన్ని మొదటి స్పీడ్లో ప్లే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్పీడ్ ప్లే చేయాలి. ఈ సెకండ్ స్పీడ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం 1 2 3 4 అప్పుడు ఒక ప్లేస్ తీసుకున్నాం. 1 2 3 4 సా రీ గా ఈ టైప్ ఆఫ్లో తీసుకున్నాం. అలాంటిది ఇప్పుడు 1 2కి ఒక నోటు, 3 4కి ఒక నోటు, 1 2కి ఒక నోటు, 3 4కి ఒక నోటు. అంటే ఒక నోట్ నుంచి ఒక నోటుకి 2 స్టెప్స్ అనమాట.
2 స్టెప్స్ గ్యాప్తో జంప్ చేయబోతున్నాను అనమాట మనం ఇప్పుడు. అది ఎలాగో మీరు ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఇది సెకండ్ స్పీడ్ అనమాట. అంటే 2 స్టెప్స్కి 1 నోట్, 2 స్టెప్స్కి 1 నోట్ ఇలా తీసుకోవడం జరిగింది. ప్రతి 2 బార్లకి 1 నోటు మనం ప్లే చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు అప్కి వెళ్ళాం కదా, ఆరోహణ అయిపోయింది. అవరోహణలో వద్దాం ఇప్పుడు. అవరోహణ అంటే అప్ నుంచి డౌన్కి అనమాట. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఇదనమాట. ఈ రకంగా 2 టైప్ ఆఫ్ స్పీడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్క కౌంట్కి 1 నోట్ ప్లే చేయాలి. అంటే ప్రతి దెబ్బకి 1 నోట్ ప్లే చేయాలన్నమాట. అంటే 1 1 2 3 4 1 2 3 4 సా. అది ఇప్పుడు ఫస్ట్ టైం ఏం ప్లే చేసాం, ఫస్ట్ టైం వచ్చేసరికి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా 4 స్టెప్కి 1 నోట్ వేసాం. సెకండ్ వచ్చేసరికి 1 2 1 2 1 2 1 2 ఈ 1 2 ఈ తర్వాత 2 స్టెప్స్కి 1 నోట్ వేసాం. ఇప్పుడు థర్డ్ స్పీడ్ అనమాట. అంటే 1 2 3 4 1 2 3 4 సా నీ ద ప సా నీ ద ప సా నీ ద ప. ఈ టైప్ ఆఫ్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రతి స్టెప్కి 1 నోట్ వేయాలి. ఇప్పుడు మీ అందరికీ మొత్తం 3 స్పీడ్స్ చెప్పడం జరిగింది. ఈ 3 స్పీడ్స్ని కూడా మీరు 120 స్పీడ్లో 4 బార్స్కి 1 నోటు, 120 స్పీడ్లో 2 బార్స్కి 1 నోటు, 120 స్పీడ్లో 1 బార్కి 1 నోటు ఇలా కంటిన్యూగా ప్లే చేయండి. సింగిల్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేయండి. అప్పుడే మీరు డబుల్ హ్యాండ్స్కి వెళ్ళొద్దు. డబుల్ 2 హ్యాండ్స్తో ప్లే చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను 2 హ్యాండ్స్తో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను చెప్తాను. ప్రజెంట్ ఒక చేతితో వీలైతే తాళం వేసుకుంటూ ఒక చేతితో ప్లే చేయడానికి ప్రయత్నించండి. లేదు మాకు కుదరట్లేదు సార్ అనుకున్న వాళ్ళు మెట్రోనోమ్ యూజ్ చేసుకొని మీ మొబైల్స్లో దొరుకుతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళినట్లయితే ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఒక మెట్రోనోమ్ యాప్ది నీకు లింక్ ఇస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. 120 స్పీడ్ పెట్టుకోండి, 4 కౌంట్ పెట్టుకోండి. అంటే 4 దెబ్బలకి 1 స్థానం ప్లే చేయడం, 2 దెబ్బలకి 1 స్థానం ప్లే చేయటం, 1 దెబ్బకి 1 స్థానం ప్లే చేయటం. కంప్లీట్గా కొద్దిగా లేట్ అయినా నిదానంగా మంచి కాన్సన్ట్రేషన్తో ప్లే చేయండి. దీనివల్ల మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.